నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఏపీలో అక్కడ ఉన్న పరిస్థితులు, పొలిటికల్గా పరిస్థితులు అస్సలు బాగా లేవు అని చెప్పేసి కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులే భయపడుతున్నారంట. ఆ భయంతో వైసీపీలో ఉన్న ముఖ్యులకి ఫోన్ కూడా చేస్తున్నారట. ఇంతకీ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు వైసీపీ ముఖ్యులకి ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనుకుంటున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఏపీలో రాజకీయ పరిస్థితులు అంతగా బాగా లేవు అని చెప్పేసి కూటమిలో ఉన్న మంత్రులే భయపడుతున్న పరిస్థితి అంట. సో ఆ భయంతో వైసీపీలో ఉన్న ముఖ్యులకి ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న వైనం అంట. సో అసలు ఏం జరిగి ఉంటుంది సార్? అంటే రెండు రకాల గొడవలు ఉన్నాయి ఇక్కడ. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇదే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఇది ఇంకొక 2 సార్లు జరుగుతుంది అని పవన్ కళ్యాణ్ గారు బలంగా మాట్లాడుతున్నాడు. వేదిక ఎక్కిన ప్రతిసారి 15 సంవత్సరాలు మేము గ్యారంటీగా అధికారంలో ఉంటాం అని చెప్తున్నాడు ఆయన. ఈ చెప్తున్న మాటల్లో మొన్న డైల్యూషన్ మొదలైంది. నేను ఎందుకు 15 ఏళ్ళు అంటున్నానంటే అని ఒక వివరణ ఇవ్వటం మొదలుపెట్టాడు ఆయన. ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వము స్థిరమైన లక్ష్యంతో ముందుకు వెడితే ప్రజలకి కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి కదా అని అంటున్నాను అని చెప్పి ఒక వివరణని కొంచెం లో వాయిస్లో చెప్పడం మొదలుపెట్టాడు పవన్ కళ్యాణ్. అలా మొదలైంది అంటే ఎక్కడ మొదలైంది ఇది? మొన్న జరిగినటువంటి ఆయన దిష్టి వ్యవహారము ఇవన్నీ మాట్లాడిన సందర్భంగా, ఈ తెలంగాణ వాళ్ళ దిష్టి స్టేట్మెంట్ సందర్భంగా వారు మాట్లాడినది కూడా కొంత ముఖ్యమంత్రిని అడగండి నాకు సంబంధం లేదు అనటం, ఇవన్నీ చూస్తుంటే జనసేనలో కూడా ఎక్కడో ఒక అన్రెస్ట్ మొదలైంది. అంటే ఆయన మొన్న కార్యకర్తల సమావేశం జరిగింది. అంటే కార్యకర్తలు కాదు, వాళ్ళు నిజానికి నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం దొరికినటువంటి వాళ్ళందరితోనూ ఆయన ఒక సమావేశం నిర్వహించాడు జనసేన కార్యాలయంలో. ఆ నిర్వహించిన సమావేశంలో మాట్లాడే సందర్భంలో ఆయన ఎందుకు 15 ఏళ్ళు అంటున్నాను నేను అనే దానికి ఒక వివరణ ఇచ్చుకున్నాడు. ఆ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన కాన్ఫిడెంట్గా ఉంటే. ఆ వివరణ ఇచ్చాడంటే ఆయనలో ఎక్కడో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతున్నాయి అనేది అర్థమవుతోంది ప్రపంచానికి. అలా నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు తమకున్నటువంటి ఇబ్బందులు ఎక్కడో చోట ఏదో పద్ధతిలో వ్యక్తం చేసేటువంటి ధోరణిలోకి వెళ్ళారు బహిరంగంగానే. ఈ ధోరణి మొదలైన తర్వాత గతంలో కొన్ని నియోజకవర్గాల్లో పదవి అంటే ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడిన వాళ్ళు ఏదో పద్ధతిలో నేను సర్దుబాటు చేస్తాను మీరు వెయిట్ చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలా పక్కగా అంటే ఒక రకంగా లూప్ లైన్లో పెట్టిన బ్యాచ్ ఒకటి ఉంది. ఈ లూప్ లైన్లో పెట్టిన బ్యాచ్కి ఇది ప్రభుత్వం నడుస్తోంది కానీ వాళ్ళ గురించి పట్టించుకోవడం అనేది లేదు. ఇప్పుడు ఉదాహరణకి వర్మ ఉన్నాడు అక్కడ, పిఠాపురం వర్మ గారి పరిస్థితే గందరగోళంగా ఉంది. ఆయనకి స్ట్రాంగ్ బేస్ ఉంది అక్కడ. ఆ బేస్ ఉన్నప్పటికీ అది ఎటు ఉపయోగపడని పరిస్థితి. ఆయన నియోజకవర్గం నుంచి కదిలితే ఆయన ఇదే బేస్ని ఇంకో చోట ఏర్పాటు చేసుకోవటం అనేది సాధ్యమయ్యే పని కాదు ఇమ్మీడియట్గా. అందుకని ఇలాంటి లూప్ లైన్లోకి వెళ్ళిపోయినటువంటి తెలుగుదేశానికి సంబంధించిన నాయకుల్లో చాలామందిలో అసహనం ఉంది. వాళ్ళు ఏ క్షణమైనా సరే అటు నుంచి ఇటు దూకడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ మెయిన్ స్ట్రీమ్లో ముందుండి తెలుగుదేశం పార్టీని జనంలోకి తీసుకెళ్ళడానికి విపరీతంగా శ్రమించిన చాలామంది నాయకుల్లో కూడా అన్రెస్ట్ ఉంది. అంటే తమ వాయిస్ పట్టించుకోవడం లేదు అనేటువంటి ఒక గొడవ ఉంది. అంటే అక్కడ ఒక కోటరీ ఉంది, ఏ పని జరగాలన్న మంత్రులకు కూడా స్వేచ్ఛ లేదు అక్కడ. మంత్రులకి కూడా స్వేచ్ఛ లేదు, ఎవరు కూడా వాళ్ళ శాఖకు సంబంధించిన విషయాలు మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేరు. హోంమంత్రి గారు అయితే మరీ హోప్లెస్ కండిషన్లో ఉంది ఆవిడ, అనిత గారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎవరైనా సరే ఏదైనా హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రిక్వెజేషన్ ఇస్తే ఆవిడ ఇమ్మీడియట్గా లోకేష్ గారి వైపు చూస్తున్నారు. మీరు ఒక్కసారి వారిని కలిసి విషయం చెప్పి వారు సుముఖంగా ఉన్నారో లేదో తెలుసుకుని వచ్చి చెబితే అప్పుడు నేను ఈ విషయాన్ని మూవ్ చేస్తాను అని చెప్తోంది ఆవిడ. అంటే ఆ స్థాయిలో అక్కడ కోటరీ ప్రభుత్వం నడుస్తోంది, కోటరీ రాజకీయాలు.
ఈ కోటరీ రాజకీయాలు ఏదైనా సరే లోకేష్ గారికి తెలియకుండా జరిగేటువంటి పరిస్థితి లేదు. పేరుకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానీ మొత్తం వ్యవహారాన్ని చంద్రబాబు గారి భాషలో చెప్పాలంటే చక్రం తిప్పుతోంది లోకేష్ కోటరీ. లోకేష్ కోటరీ తలుచుకుంటే ఏ పనైనా అయిపోతుంది, వాళ్ళకి ఇష్టం లేకపోతే ఏ పని జరగదు. ఇలాంటి ఒక గందరగోళపు పరిస్థితి ఉంది అక్కడ. దాంతో ఆ కోటరీతో లింకుల్లోకి వెళ్లకుండా వ్యవహరించిన వాళ్ళు, లేదు ఆ కోటరీలో ఉన్న వాళ్ళని గతంలో హై హ్యాండెడ్గా పక్కకి నెట్టేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, తెలుగుదేశం పెద్దలు. వాళ్ళు అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. వాళ్ళు బయటకి మాట్లాడట్లేదు కానీ ఇంటర్నల్గా వాళ్ళందరిలోనూ కోపాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఒక రకంగా ఆయన ఢిల్లీ వాళ్ళ ప్రసన్నం చేసుకోవటము, కొడుకుకి ఏదో పద్ధతిలో అధికార బదలాయింపు జరిగిపోవటం, దాని మీద కేంద్రీకరణ పెరిగిపోయి ఆయన కూడా పరిపాలనని గాలికి వదిలేశాడు ఒక రకంగా. వీళ్ళ దయాధర్మాల ఆధారంగా ప్రభుత్వం నడుస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇది పవన్ కళ్యాణ్లో చిరాకు కూడా అదే కారణం. ఈ కండిషన్ బీజేపీకి సంబంధించిన సర్కిల్స్లో కూడా ఇదే గొడవ ఉంది. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు మీదే నెపం నెడుతున్నారు నెమ్మదిగా. ఈ కండిషన్ నేను మొన్న ఒక బీజేపీకి సంబంధించిన నాయకుడు అయితే బహిరంగంగానే మాట్లాడేశాడు. అసలు ఆయన ఏం ఆలోచిస్తున్నాడు, ఎటు తీసుకెళ్తున్నాడు రాష్ట్రాన్ని అనేది అర్థం కావడం లేదు అని. ఈ కండిషన్లో ఏం జరగబోతోంది నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో 29 ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ఎటు వెళ్ళబోతోంది అనే దానిలో సందిగ్ధత మొదలైంది. దాంతో చంద్రబాబు నాయుడు ఏమో అసలు జనానికి నాకు సంబంధం లేదు, ఓటర్ రహిత ఓటింగ్ జరగబోతోంది అని ఆ నమ్మకంతో ఉన్నాడు. ఒకవేళ ప్రభుత్వం అంటే అటువైపు నుంచి యాంత్రిక మాయాజాలం చేసే పరిస్థితి లేకపోతే, ప్రజలు స్వచ్ఛందంగా ఎన్నికల్లో పాల్గొని తమ అభిప్రాయం చెప్పేటువంటి పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వం బతుకుతుందా అనేది డైలమా ఉంది. ఈ డైలమా ఉన్న వాళ్ళందరూ ఎందుకైనా మంచిది అనే ఉద్దేశంతో కొంచెం వైసీపీ కాంట్రాక్ట్లో ఉందాము, కొంచెం మన లింకులు పాత సంబంధాలు ఏమైనా ఉంటే వాటిని కొంచెం పచ్చగా ఉండేలాగా చూసుకుందాం అనే ప్రోగ్రాంలోకి వచ్చేసి కెలుకుతున్నారు. అటువైపుకు ఫోన్లు వెళ్తున్నాయి, ఫోన్లు వెడుతున్నాయి అనేది ఆల్రెడీ బయటకు వచ్చేసిన వార్త. కొంతమంది అక్కడ ఉన్నటువంటి ముఖ్యులని విడివిడిగా ఏదో ఒక పెళ్ళిళ్ళలోనో లేకపోతే ఇంకెక్కడో ఏదో ఒక పబ్లిక్ ఫంక్షన్స్లో కలిసి భోజనాల దగ్గర ఎక్కడో తమ గొడవని విన్నవించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళ ప్రైవేట్ ఫంక్షన్స్లో కూడా తెలుగుదేశం నాయకులు వెళ్ళిపోయి కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే సార్ కొంతమంది వైసీపీ నేతల్ని అరెస్ట్ చేయడం, వాళ్ళని 6 నెలల పాటు జైల్లో ఉంచడం, లేకపోతే వాళ్ళు బెయిల్ మీద వచ్చి బయట ఉండడం. సో ఇట్లాంటి పరిస్థితి మళ్ళీ నెక్స్ట్ వచ్చే టైంలో మనకు కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు అట్లా ఉన్నాయి, వ్యతిరేకంగా ఉన్నాయి. సో ఇప్పటి నుంచే మనము కొంచెం జాగ్రత్త పడితే మంచిది అని చెప్పేసి వాళ్ళలో ఈ ఆలోచన వచ్చిందని చెప్పేసి కూడా ఒక వార్త వినిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా ఇది నిలబడుతుందా లేదా అనేది ఒక సందేహం. ఇది ప్రభుత్వం రిపీట్ అవుతుందా లేదా అనే డౌట్. ఇది రిపీట్ కాకపోతే ఏమిటి భవిష్యత్తు అనేది ఒకటి. రాబోయే ప్రభుత్వంతో గుడ్ లుక్స్లోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన. ఇది కేవలం పదవుల కోసం మాత్రమే కాదు, స్వీయ రక్షణ కార్యక్రమం కూడా. ఆ స్వీయ రక్షణ కార్యక్రమం అంటే మీరు అన్నట్టుగా అరెస్టులు కాకుండా తప్పించుకోవడం. అంటే కక్ష సాధింపు అనేది కొనసాగుతుందా మళ్ళీ ప్రభుత్వం వచ్చినా అనేది కూడా ఒక డౌటే. అయితే ఆయన చెప్తున్నాడు పదే పదే పోలీసుల్ని వాళ్ళని బెదిరిస్తున్నాడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చే ప్రభుత్వం మాదే, మీరు తొందరపాటు చర్యలకు దక్కండి అని మాట్లాడుతున్నాడు ప్రతి సందర్భంలోనూ. అది బ్యూరోక్రాట్స్తో బాగానే ఉంటుంది కానీ ఈ ప్రజాప్రతినిధులతో వ్యవహరించేటప్పుడు ఆ మాట అంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అందుకని తిరిగి కక్ష సాధింపు ఉంటుంది అనే ఏరియా కంటే కూడా వీళ్ళు తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాబోయే ప్రభుత్వం అంటే రావడానికి అవకాశం ఉంది అనేది వీళ్ళు అక్నాలెడ్జ్ చేస్తున్నారు సైకలాజికల్గా. ఈ అక్నాలెడ్జ్మెంట్ని నిలబెట్టుకోవడం కోసం అవతల వాళ్ళతో కొంచెం గుడ్ లుక్స్లో ఉందాం అనే మూడ్లోకి వెళ్తున్నారు. ఇది స్ట్రైట్ అవే పార్టీకి అర్థమవుతోంది, తెలుగుదేశం నాయకత్వానికి తెలియంది కాదు ఇది.
ఇది అర్థమవుతోంది, కానీ దీన్ని అడ్డుకునే కండిషన్లో ఆయన లేడు, అధినాయకుడు లేడు. ఇప్పుడు ఆయన ఎవరిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితుల్లో లేడు. ఎందుకంటే మధ్యలో ఈ కోటరీ అడ్డంగా ఉంది ఆయనకి, ఇతర నాయకులకి, ఆయనకి, పార్టీ శ్రేణులకి, చంద్రబాబుకి పార్టీ శ్రేణులకి, చంద్రబాబుకి ప్రజలకి మధ్య కూడా, చంద్రబాబుకి మంత్రులకి మధ్య కూడా ఈ కోటరీ పనిచేస్తోంది. చంద్రబాబుకి జనసేనకి మధ్య కూడా ఈ కోటరీ ఉంది. ఈ కోటరీ మాటలే పవన్ కళ్యాణ్ కూడా గాయపరుస్తున్నాయి. ఈ కోటరీ వ్యవహార శైలే భయపెడుతోంది. ఈ కోటరీ నుంచి పుట్టిందే ఆయన నరేంద్ర మోడీ గారు ఢిల్లీ వచ్చి, లోకేష్ బాబు నువ్వు నా దగ్గరికి వచ్చి కొన్ని సలహాలు చెప్పచ్చు కదా ఆయన అన్నాడు అనేటువంటి ప్రచారం, ఇవన్నీ ఈ కోటరీ చేస్తున్నటువంటి పనులు టెర్రరైజ్ చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సుదీర్ఘకాలంగా పార్టీతో ట్రావెల్ అవుతున్నటువంటి చాలామంది నాయకుల్ని టెర్రరైజ్ చేస్తున్నారు వీళ్ళు. అందుకని ఆ భయాందోళన నుంచి ఎందుకైనా మంచిదని గుడ్ లుక్స్లోకి వెళ్తున్నారు. ఇందులో ఈ స్వీయ రక్షణ కార్యక్రమం కూడా ఉంటే ఉండొచ్చు, కానీ అది పబ్లిక్ డొమైన్లో అంతగా వెళ్ళటం మంచిది కాదు వైసీపీకి. వైసీపీ ఈ విషయాన్ని ప్రముఖంగా మాట్లాడితే ఇబ్బందికి గురవుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.